కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట స్థాయి మున్సిపల్ శాఖ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ది పనులు, ప్రాజెక్టులపై మంత్రి సమగ్రంగా చర్చించారు. అమృత్ పథకం ద్వారా పిఠాపురంలో 60 కోట్లు, గొల్లప్రోలులో 80 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు ఈ రెండు మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది జరిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోను, అర్బన్లో వచ్చేళ్ళకి అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొల్లప్రోలుకి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అయ్యి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్ని అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 years లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి ఆ బ్లాక్ని తీయాలంటే ఇప్పుడే రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను. కాకినాడలో మిషన్స్ ఉండే, ఆ మిషన్స్ తెప్పించి అది క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేడియం ఏదైతే పెండింగ్ స్టేడియం ఉందో దాన్ని స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడి ఎలా చేయాలో దాన్ని చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గయ్య చెరువు దగ్గర ఆ రోడ్డు, స్ట్రీట్ లైట్స్ విషయం చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్ గా ఏం చేయాలి. అదేవిధంగా 2వ వార్డులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ అల్టిమేట్ గా ఒక కన్సల్టెంట్ పెట్టాము. కన్సల్టెంట్ ఇవాళ కొంతవరకు ప్రజెంట్ చేశారు, మొత్తం చేయలేదు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క పిఠాపురం కానీ, గొల్లప్రోలులో కానీ
100% డ్రింకింగ్ వాటర్, 100% డ్రైన్స్, అంటే వర్షం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోయే డ్రైన్స్, రోడ్స్, లైట్స్, పార్క్స్ కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించి ఫైనాన్స్, ఏదైనా అల్టిమేట్గా ఫైనాన్సే, దానికి అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అమృత్ 2.0 కావచ్చు, ఏఏబి వచ్చినట్టే యాన్యుటీ మోడల్లో 100% డ్రైన్స్ కట్టాలని ఒక 5,000 కోట్లతో కట్టేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, అందరూ కండక్ట్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలని. దానికి వర్కింగ్ జరుగుతుంది. యాక్చువల్గా అంటే డివిజన్లు పెంచమని అందరూ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ బూత్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్, కార్పొరేషన్లో డివిజన్లు, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం.